ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం పక్కా ఒక ఇద్దరికి మాత్రం షేర్ చేయండి. ఎందుకన్నది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతది. చదువుకున్నా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు. దీంతో చదువుతో పని లేదు అసలు. బాగా కాయలయి తెలిసుంటే సరిపోద్ది. అయినా పర్లేదు. కానీ కొంచెం చెట్లయి బాగా ఎక్కాలి. చెట్లు చూసి భయపడకూడదు. ఎందుకంటే చెట్లు కొంచెం పెద్దయి ఉంటాయి. చెట్లు ఇలా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో. ఏం మాత్రం ఉంటాయి. మీరు జాబ్‌కెళ్తే మహా అయితే ఎంత ఇస్తారు? ఓ 30,000 లేదంటే ఒక 40,000 ఇస్తారు. ఒకవేళ మీరు ఏ పనికెళ్ళినా సరే మాక్సిమం 8 గంటలు, 10 గంటలు డ్యూటీ ఉంటది మీకైతే. ఎక్కడికెళ్ళినా సరే. అదే నా దగ్గరకొచ్చారనుకో 5-6 గంటల డ్యూటీ అంతే. మీకు సాలరీ ఎంత అనుకుంటారా? మీకు నెల లెక్కమంటే నెల లెక్కిస్తాను. డైలీ లెక్కమంటే డైలీ ఇచ్చేస్తాను. మంత్లీ సాలరీ కావాలంటే భోజనం అది పెట్టి నెలకి 50,000 ఇస్తాను రూమ్ అది ఇచ్చి. లేదు మాకు డైలీ కావాలనుకుంటే డైలీ 2,000 ఇస్తాను భోజనం అయ్యి పెట్టి. మంత్లీ సాలరీలు అంటే ప్రతి ఆదివారం సెలవొస్తది. మీకు సినిమాకెళ్ళొచ్చు. అయి గూడా ఖర్చంతా నాదే మొత్తం. అదేం టిఫిన్ ఉంటది. మధ్యాహ్నం మీకు భోజనం కావాలంటే భోజనం, బిర్యానీ కావాలంటే బిర్యానీ. నైట్ మాత్రం నేను ఏది తింటే అదే మీకందరికిని. ఎవరన్నా సరే చెట్లు ఎక్కేవాళ్ళుంటే కామెంట్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. అలాగే ఎవరికన్నా తెలిసినోళ్ళుంటే ఆళ్ళకి షేర్ చేయండి. లాస్ట్‌లో దింపంతా అయిపోయిన తర్వాత కాయలు లెక్కెట్టేయడం, ఇంటికొచ్చేయడమే అంతే. ఇంకేం పని ఉండదు. రోజుకి 6 గంటలు మాత్రమే.